మాట్లాడుతున్నారు. భార్గవి దగ్గరికి వెళ్తున్నాను. భార్గవి గారు నమస్తే అండి. నమస్తే సార్. భార్గవి గారు, ఒక తల్లిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక కాలర్గా కాదు. ఆ తల్లి స్థానంలో మీరుంటే కనుక ఈ క్షణం మీకేమనిపిస్తుంది? ఉన్న కుక్క అందరూ డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి కుక్క కూడా అలాగే కూడా అసలు చాలా బాధ. కాకపోతే నాకైతే 99% నేను న్యూస్ చూస్తున్న దగ్గర నుంచి నాకు ఒకే డౌట్ రేజ్ అవుతుంది సార్. చెప్పండి చెప్పండి. అది ఏంటి అంటే నాకు అంటే కొండచిలో ఏమన్నా అటాక్ చేసిందేమో అని నా డౌట్ సార్. 90%. అంటే ఎలా? అందుకనే అంటే ఏ చిన్న క్లూ అంశం కూడా ఏ అంశం దొరకట్లేదు. అంటే ఎందుకని అలా అనిపిస్తుంది? కొండచిలువ అటాక్ చేస్తుండొచ్చు అని అంటే చెప్పి. ఒకవేళ ఏదన్నా యానిమల్ అటాక్ చేస్తుంటే ఏదన్నా చిన్న క్లూ అన్నా దొరుకుతుంది కదా. పాప డ్రెస్ కానీ హ్మ్. ఇంకొకటి కానీ ఏదన్నా క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. హ్మ్. హ్మ్. ఈ కొండ చిలువ అయితే అసలు ఇంపాసిబుల్ కదండి, ఏ క్లూ దొరకకపోవచ్చు కదా. అవును. బట్ కొంతమంది అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ కొండచిలువ కనుక ఆ పాపని అటాక్ చేస్తుంటే బహుశా ఒక 2-3 రోజులు అక్కడి నుంచి కదిలే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే ఎవరినైనా అది దాని ఏంటంటారు, ఆహారంగా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి త్వరగా కదలలేదు అనేది. అఫ్ కోర్స్ అంటే అక్కడ పక్కన కుక్క ఉంది కదా సార్. కుక్క కొంచెం అగ్రెసివ్ గా పాపని కొండచిలో అలా అటాక్ చేసేటప్పుడు అగ్రెసివ్ గా ఉండి కొంచెం అది కూడా ఎగబడ్డం అట్లా చేస్తుంది కాబట్టి కొండచిలో కూడా భయంతో పాపని తీసుకొని కొంచెం దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు కదా చెట్ల పైకి అట్లా. అవును అవును. పాప అంటే పెద్దవాళ్ళు అంటే కొండచిలో కదలలేకపోవచ్చు సార్. పాప కొంచెం చాలా చిన్న పాప, దాని తోడు పాప కూడా చాలా సన్నగానే ఉంది కాబట్టి పెద్ద కొండచిలో ఏమన్నా అటాక్ చేసిందేమో. ఈ 2 days కూడా కుక్క కూడా ఆ కొండచిలో మీద బాగా చూసి ఆ కళ్ళతో చూసి అగ్రెసివ్ గా కుక్క కూడా ఇదైందేమో అని డౌట్ సార్. రైట్ రైట్. అందుకనే ఎవ్వరికి కూడా చిన్న క్లూ కూడా దొరకట్లేదు అని అనిపిస్తుంది. రైట్ రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భార్గవి గారు ఫ్రమ్ విజయవాడ. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు, చాలామంది వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొన్ని కమెంట్స్ నేను తీసుకుంటాను, బికాస్ కాల్స్ చాలామంది ట్రై చేస్తున్నారు, అవి బిజీగా ఉంటున్నాయి లైన్స్ కాబట్టి. ఇంకొక కామెంట్ చెప్తున్నాను. 100% కన్ఫామ్ కుక్క చనిపోయింది. అది లాస్ట్ ఫ్యూ డేస్ ఫుడ్ సరిగ్గా తినలేదు. వెట్ వచ్చి ఇంజెక్షన్ చేస్తూ వచ్చారు. కుక్క ఇంజరీస్ ఎందుకు అయ్యాయో ఫస్ట్ చేయించుంటే సరిపోయేది ఫస్ట్ అని చెప్పి మనం మొత్తుకుంటుంది ఫస్ట్ నుంచి అదే అండి. బహుశా ఐ డోంట్ నో అక్కడ గాయాలు అయ్యాయి అనేది ఆ తల్లి కూడా నేను చెప్తూ ఉంది. నేను మాతో మాట్లాడినప్పుడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు ఆ కుక్కకి ఒంటి మీద గాయాలు ఉన్నాయి, చిన్న చిన్నవని చెప్తూ ఉన్నారు. ఆవిడ అంటుంది ఏంటంటే ఆ ఫారెస్ట్ నుంచి వచ్చినప్పుడు ఏమైనా గీసుకొని ఉంటాయి ఆ ఫారెస్ట్లో వచ్చిన సందర్భాలు అని చెప్పి. ఒకవేళ అదే కనుక తెలిసి అదే కనుక ఫస్ట్ పోస్ట్ మార్టం జరగాలి ఈ కుక్కకి. జరిగిన తర్వాత దట్ హ్యావ్ టు డిమాండ్, అది మీరు కూడా డిమాండ్ చేయాల్సింది అది. బికాస్ మీ అందరూ మీరు మేము మనమంతా డిమాండ్ చేస్తేనే జరిగేవి కొన్ని. అండ్ ఒకవేళ అది కనుక జరిగి దాంట్లో కనుక ఎవరైనా చంపేశారనే కోణం బయటపడితే కనుక కేసులు అసలు ట్విస్ట్ బయటపడుతుంది. అండ్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సుధాకర్ కాల్ చేశారు. సుధాకర్ ఎక్కడి నుంచి అండి? రైట్, ప్రకాశం నుంచి సుధాకర్ కాల్ చేస్తున్నారు. సుధాకర్ నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు తగరం సుధాకర్, మాది ప్రకాశం డిస్టిక్ కందుకూరు తాలూకా నూకవరం. సుధాకర్ గారు, అంటే మీరేమనుకుంటున్నారు, ఈ కుక్క మరణం వెనకాల ఎవరు ఉండొచ్చు అని చెప్పి మీ అనుమానం? సార్, కుక్క అనేది ఒక రోజులో 2 రోజుల్లో 8 కిలోమీటర్లు తిరిగినంత మాత్రం చనిపోదు. పాపను మొదట చూసిన వ్యక్తి ఉన్నాడు కదా, అవును, అతను ఇంట్రాగేట్ చేయాలా, పోతే ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా ఒక విధంగా సాగుతుంది సార్ మా పెద్దవాళ్ళు చెప్పినట్టు. అవును అవును. ఇంట్లో వాళ్ళని అతన్ని ఇంట్రాగేషన్ చేయాలి. ప్లస్ పోతే ఆ పాప సరౌండింగ్ లో అక్కడి నుంచే ఉందన్నారు కాబట్టి గ్రామాన్ని మొత్తాన్ని పోలీసు వాళ్ళు సరౌండింగ్ చేసి డోర్ టు డోర్ చేస్తే పాపని కిడ్నాప్ చేసిన వ్యక్తి దొరకొచ్చని నా అనుమానం సార్. అంటే ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత ఇంకా కిడ్నాపర్స్ పాపను అక్కడే ఉంచుతారని చెప్పి అనుకుంటున్నారండి? సార్, అక్కడ ఉంటే పక్కకి వెళ్ళిపోయి చేర్చుండొచ్చు, వాస్తవమే, కాదనలేదు. ఓకే, కాబట్టి 2 సంవత్సరాల పాప అంత సరౌండింగ్ తిరగటం అంటే అది కాదు. కుక్క అనేది నేను 4 కుక్కలు సాగుతున్నాను సార్. నేను వీధి కుక్కలు 4 కుక్కలు రోజు అన్నం పెట్టిన సాగుతున్నాను. కుక్క విశ్వాసం కలని చెప్పి మోగజీవి అయినా కూడా కుక్క విశ్వాసం ఎక్కువ సార్.
అందువల్ల కిడ్నాప్ అనేది ఆ సరౌండింగ్ లోనే ఉంటాడు. ప్లస్ పోతే ఇంటి వారిని కూడా ఇంట్రాగేషన్ చేస్తే పూర్తి సమస్య వస్తుందని నా అనుమానం సార్. అది సార్ కొంచెం అది పోలీసు వారు అదే చేస్తే పాప ఆసుకు తెలియచ్చు నా అనుమానం. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సుధాకర్ గారు. నెక్స్ట్ కాలర్ నాగమణి కాల్ చేస్తున్నారు. నాగమణి నమస్తే అండి. అదేనండి, ఇప్పుడు కొండ చెరువులు అయితే కనుక కాదండి. అంటే నాకు వాళ్ళ హస్బెండ్ మీద అనుమానం ఉన్నదండి, వాళ్ళ ఆయన మీద. ఎందుకండి? ఎందుకంటే కనుక ఆయన పెద్దగా ఏమీ మాట్లాడలేదు. మీరు మాట్లాడుతూ ఉంటే కనుక నాకు నీరసంగా ఉన్నదండి, అలాగండి ఇలాగండి అని చెప్పుకుని వస్తున్నాడండి. యాక్చువల్లీ నాకైతే కనుక పేరెంట్స్ మీద అనుమానం ఉన్నదండి. అంటే కేవలం మనతో మాట్లాడినప్పుడు ఆ పైన మాట్లాడారనే ఒక ఆ అంశం తప్ప ఇంకేమైనా మీకు అనిపించిందా? ఎక్కడ అనుమానం కలిగించాలి ఆయన మాటలు? తప్ప అంటే లోతుగా వెళ్ళట్లేదు ఆ అబ్బాయి. ఓకే, నాకు అనిపించిందండి అలాగా. అంటే ఇద్దరు మీద అనుమానం ఉందా లేకపోతే ఎవరో ఒకరి మీద మీ అనుమానం ఉందా అండి? నాకు ఇద్దరి మీద అనుమానం ఉన్నదండి. అంటే ఎక్కువ అయితే కనుక అంటే వాళ్ళ ఆయన మీద ఉన్నదండి. వాళ్ళ ఆవిడ కన్నా వాళ్ళ ఆయన మీదే ఎక్కువ ఉన్నదండి. ఆవిడ అయితే కనుక అంటే ఇప్పుడు పాపను అబ్జెక్ట్ వెళ్ళి వచ్చి ఉంటది నేను అనుకోవడం అయితేనండి. అయితే నాకు వాళ్ళ ఆయన మీదే ఎక్కువ అనుమానం ఉన్నది సార్ నాకు. ఓకే, ఓకే. అంటే భార్యాభర్తలు ఇద్దరిలో కన్నా మీకు గణేష్ మీద ఎక్కువ అనుమానం ఉంది? అవును సార్. అంటే కుటుంబ కలహాలు ఏమైనా కారణాలు ఏంటంటే అనుకుంటున్నారా లేకపోతే ఆర్థిక కారణాలు ఏమైనా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారా? ఏదైనా పర్టికులర్ రీజన్ అనిపిస్తుందా? అంటే ఇద్దరు కూడా ఆడపిల్లలే కదా అనే ఉద్దేశంతోనైనా ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఓకే. అది అంటే ఆయన మాటల్లో మీకు అది ఎక్కడైనా డిఫరెన్స్ అనిపించిందా నాగమణి గారు? అసలు ఆయన అంత పెద్దగా రియాక్ట్ ఏమి అవటం లేదు చూసారా మీరు ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడానండి. అంటే పొడిపొడిగా మాట్లాడుకొచ్చారు, టూకీగా ఒక మాట సమాధానం మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళని ఇప్పుడు ఎవరైనా ఏ కన్న తల్లైనా సరేనండి యాక్చువల్లీ చెప్పాలంటే ఏడుస్తారు. కనీసం ఒక కంటతడైనా వస్తుందండి. కానీ వాళ్ళ ఇద్దరు కూడానండి ఫేసుల్లోని ఎవరు కూడా ఏడ్చినట్టు ఏమీ నాకేమీ అనిపించలేదండి. ఒకే ఒక్కసారి మీరు అడుగుతున్న క్వశ్చన్లకి ఏడ్చింది. మీరు బాగా డీప్ గా వెళ్తుంటే కనుక అప్పుడు అమ్మాయి కంటతడి పెట్టుకుంటున్నదండి, లేకపోతే పెట్టుకోలేదు. అసలు మీరు చూడండి, అబ్జర్వేషన్ చేయండి మీరు కావాలంటే వాళ్ళ మాటల్లో ఇద్దరివి కూడా. అంటే ఆయన అది తప్ప రైటా అన్నది అది తర్వాత విషయం అండి. కానీ ఏంటంటే నాకు పేరెంట్స్ మీద డౌట్ ఉందండి. ఓకే, ఓకే, రైట్ నాగమణి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కొంతమంది పేరెంట్స్ మీద అంటున్నారు, కొంతమంది డోర్ టు డోర్కి వెళ్ళండి అంటున్నారు, ఇంకొంతమంది ఆ ఫస్ట్ చూసిన వ్యక్తిని ఫస్ట్ పట్టుకొని క్వశ్చన్ చేయండి అప్పుడు ఇంకా డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అండ్ చాలామంది కమెంట్ చేస్తున్నారు, ఎందుకంటే లైన్స్ చాలా బిజీగా ఉంటూ ఉన్నాయి. ఖచ్చితంగా పాప తండ్రి కాడని అనుమానంగా ఉంది అని చెప్పి అఖిల్ కామెంట్ చేస్తున్నారు. ఏదైనా పెద్ద బండకేసి కట్టి బావిలో పడేసి ఉండొచ్చు. ఓ మై గాడ్, కొన్ని మాటలు వింటూ ఉంటే మనసు చివుకమంటోంది. కోర్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము, మాకేం మనసు లేకపోవచ్చు అనుకుంటే కనుక మేము చెప్పలేం. కానీ బట్ కొన్ని ఆన్సర్స్ వింటూ ఉంటే ఇలా జరుగుంటుందా, ఆ 2 ఏళ్ల పాపకి ఇంత దారుణంగా చేసి ఉండొచ్చా, ఇన్ని కోణాలు ఆలోచిస్తున్నప్పుడు ఒళ్ళు ఐ మీన్ చెప్పలేకపోతున్నా, మాటలు రావట్లేదు, అంత ఎమోషనల్ అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. నాగేంద్ర విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నాగేంద్ర, మీరేమనుకుంటున్నారు? నాగేంద్ర, ఎవరి మీద అనుమానం మీకు? నాగేంద్ర లైన్ డిస్కనెక్ట్ అయింది. పాప తల్లిదండ్రులను గట్టిగా విచారణ చేయండి అని చెప్పి కొంతమంది అంటున్నారు. డాగ్ పోస్ట్ మార్టం చేయండి ఇక అంటే ఇంకొంతమంది చెప్తున్నారు. June 6th సీసీటీవీలో ఎవరైనా సూట్ కేస్ కానీ లేకపోతే పెద్ద బ్యాగ్లో సీసీటీవీలో పోలీస్ వాళ్ళకి పాపని ఆ బ్యాగ్లో కిడ్నాప్ చేయొచ్చు కదా. ఆల్ రైట్, ఇక్కడ ఈ పాయింట్ వచ్చినప్పుడు కొన్ని 2-3 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడుకోవాల్సినవి. ఎందుకంటే అక్కడ జీడి తోట ఉంది, మామిడి తోట ఉంది, కొబ్బరి తోట ఉంది. ఆ జీడి తోట దగ్గర జీడి పిక్కలు ఏరుకోవడానికో లేకపోతే జీడి పండ్లకో ఆ జీడి పిక్కల కోసమో కొంతమంది వెళ్ళారు, ఏరుకుంటున్నారని చెప్పి వాళ్ళని ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే కనుక మరింత వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు సెల్ ఫోన్ లొకేషన్స్, ఆ సెల్ టవర్స్ని బేస్ చేసుకొని ఎవరి కాల్ ఎంత ఎంగేజ్డ్గా ఉన్నాయి, కాల్ డేటా ఏంటి, ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు, రెగ్యులర్గా వాళ్ళ కాల్ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది, ఆ టైంలో ఎలా ఉంది, ఎవరికి మెసేజ్ చేశారు, ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు, పాప మిస్ అయిన లొకేషన్ నుంచి చుట్టూతా ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ అయ్యప్ప తెనాలి నుంచి కాల్ చేస్తున్నారు. ఒకసారి అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నాను. అయ్యప్ప, ఇక్కడ కుక్క అయితే ఇక లేదు,
ఆఖరిగా చాలా కీలకంగా మారిన సాక్ష్యం అనుకున్న కుక్క ఇక లేదు. మీరేమనుకుంటున్నారు? కుక్క సహజ మరణం అనుకుంటున్నారా? చాలామంది ఏమంటారంటే తిండి లేదు కాబట్టి కుక్క చనిపోయి ఉండొచ్చు అని చెప్పి. మీకున్న అనుమానం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కుక్క నాకు తెలిసి కుక్కకి ఏదైనా పాయిజన్ పెట్టారేమో అని అనుకున్నాను. నా అపోహ అయితే కుక్కకి పాయిజన్ పెట్టి ఏదన్నా దాని వల్ల క్లూ దొరుకుద్ది అని కుక్కని మిస్సింగ్ చేస్తే ఈ సాక్ష్యాలు దొరకకపోవచ్చు అని ఏమన్నా ఆ ఆధారాలు కుక్క ఒకటే ఆధారం కాబట్టి కుక్కని మిస్సింగ్ చేస్తే ఏ ఆధారం ఉండకుండా పోద్దని ఏమన్నా ప్లాన్ చేశారేమో ఎందుకు అని అంటే కుక్క ప్రధాన నిందిత మనిషి అంటే లేదు కానీ ఇప్పుడు కుక్క అనేది పాప వెళ్ళింది కుక్కతోటే కాబట్టి ఆ కుక్క ఎక్కడి దాకా వెళ్ళింది కుక్క కుక్కడానికే తెలుసు కాబట్టి ఏదన్నా తర్వాత కోణంలో కుక్క ఏదన్నా మనకి ఇస్తుంది, ఏదన్నా మన గుర్తుగా ఏదన్నా తీసుకొస్తుంది, పాప జాడ తెలుస్తుందని ఏదన్నా ప్రయత్నించి కుక్కనైనా మిస్యూజ్ చేశారేమో అని నా అనుమానం. అంటే కుక్కను ఒకవేళ ఏమైనా చేస్తే పూర్తిగా సాక్ష్యాలు మాయమైపోతాయనే కుట్ర కోణంలో ఎవరైనా దీనికి హాని తలపెట్టి అంటే ఆ హాని తలపెట్టి ఉండొచ్చు అనేది మనం రైట్? అవునండి. అలా చేస్తే ఇంకా మనకి పాప ఏమైందనేది కూడా తెలియకుండా పోతుంది కదా అని అన్న చేశారేమో చేసిన వాళ్ళని. బట్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది కదా, ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటుంది ఇప్పటికే పోలీసులు కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు పెద్ద ఎత్తులో అక్కడ చేరున్నారు. అలాంటప్పుడు ఇది సాధ్యమేనా ఆ కుక్కని టార్గెట్ చేయడం? అది పాయిజన్ అనేది ఏ విధంగా లేకపోతే కుక్క అన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా దానికి ఒంటి మీద గాయాలయ్యి 3 రోజుల వరకు అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన కుక్క కూడా సడన్ గా ఇదైందంటే మరి దాని మీద అది అనుమానమే కదా మరి అది ఆ కోణంలో ఒకసారి విచారణ చేస్తే అసలు ఏంటనేది అలా కుక్కది ఒకసారి అయినా పోస్ట్ మార్టం అలాంటిది ఏం చేస్తే దానికి నిజంగా బై మిస్టేక్ దానికి బాగోక ఆరోగ్యం క్షీణించి ఇదైందనా లేకపోతే ఏదైనా చేశారని తెలుస్తుంది అని. రైట్ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలామంది కాల్ ట్రై చేస్తున్నారు, కాల్ ఎంగేజ్ చూస్తున్నాయి, అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నా. డాగ్ ఈజ్ స్ట్రైడ్ సో అనేబుల్ వాక్, డాగ్ ఈజ్ వెరీ టైర్డ్, డాగ్ ఈజ్ ఫియర్డ్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా సరదాగా పాపని దాచి ఉంటారు, విషయం సీరియస్ అయ్యేలోపు బయటికి రావడం లేదు అనుకుంటున్నా అని చెప్పి కొంతమంది అంటున్నారు. పాపం కొండ చిలువ మింగి ఉండొచ్చు కూడా అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే కుక్కని పాము కరిచిందా, లేకపోతే ఎవరైనా పాయిజన్ ఇచ్చి ఉంటారా, లేకపోతే ఉండొచ్చు అనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఇంకొంతమంది పాపను ఎత్తుకెళ్ళిన వాడు కూడా ఈ సోషల్ మీడియా చూస్తూ ఉంటాడు, మనం వేసే ప్లాన్లకు వాడు ఇంకా పై ఎత్తులు వేస్తూ ఉంటాడు, బయటికి చెప్తూ కాకుండా సీక్రెట్గా సర్చ్ ఆపరేషన్ చేస్తే బాగుంటుందనేది ఇంకొంతమంది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేశారు కావచ్చు అనేది ఇంకొంతమంది చెప్తున్నారు. నిన్న ఫుడ్ పెట్టింది ఎవరో చూడండి, ఫుడ్లో ఏమైనా కలిపి ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకొంతమంది. నీకు తల్లి మీద డౌట్ ఉందా సార్? ఎందుకంటే ఆయనకి ఎందుకంటే ఆమె మాటల్లో నాకు క్లారిటీ కనిపించడం లేదు. యాక్చువల్లీ ది డాగ్ హ్యాస్ బీన్ ఇన్ టు యువర్ ట్రామా. ఐ థింక్ ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్ రిగార్డింగ్ ది సైకలాజికలీ అండ్ బీన్ హ్యాపెన్ దిస్ అకార్డింగ్ టు మై థాట్ అని కొంతమంది. తప్పులు చేస్తున్నాడు, వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడేమో, పాపని వెతికినట్టు యాక్ట్ చేస్తూ వాడు చేసేటివి చేస్తున్నాడు కావచ్చు అని చెప్పి. మా కుక్క 200 కిలోమీటర్లు 6 డేస్లో వచ్చింది అన్న, చనిపోవడానికి ఛాన్స్ లేదు, లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఇంట్రెస్టింగ్. ఇదంతా కూడా కుక్క మరణానికి డీప్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది, కుక్క గాయాలకి ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. అది హ్యూమన్ అటాకా, లేకపోతే అనిమల్ అటాకా, లేకపోతే అది వెళుతున్న దారిలో తన మీద అది వెళుతున్న దారిలో అక్కడ ఉన్న కొమ్మలు గీసుకోవడమో, లేకపోతే ఆ రాపిడికి గాయాలు కావడమో ఇలా జరిగిందా? ఇది క్లారిటీ రావాలి. ఆ తర్వాత ఈ మరణానికి సంబంధించి చాలామంది కాల్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కనుక కాల్ ట్రైల్ చేయాలి, మాట్లాడాలి, మీ అనుమానం కూడా వ్యక్తం చేయాలంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి. హ్యావ్ కంప్లీట్ డౌట్ ఆన్ హర్ ఫాదర్ గణేష్ అని చెప్తున్నారు. ఏడ్చినంత మాత్రాన మంచి కాదు, సైలెంట్గా ఉన్నారని చెడ్డ కాదు, ఇద్దరిని గట్టిగా ఎంక్వైరీ చేయాలని ఇంకొంతమంది. పెద్ద బండకేసి కట్టేసి బావిలో పడేసి ఉండొచ్చు అని చెప్పి ఇంకొంతమంది. బ్లాక్ మ్యాజిక్ అయి ఉండొచ్చు, ఫాదర్ని పట్టుకోండి గట్టిగా అని కొంతమంది. డబ్బులకు అమ్మేసి ఉంటారని ఇంకొంతమంది. ఇఫ్ అ పర్సన్ డైస్ ఇన్ ఫ్యామిలీ ఆటోమేటికలీ హౌస్ హోల్డ్ డాగ్ will also die. This is not fiction. Dog died